With Revels Reddy sir. Today we are honored. It's been time on the timelines. So thank you, Dr. Sripakash sir, to have a few words about chief guest. యూత్ ఐకాన్ ఆయన మన స్పోర్ట్స్ గురించి తెలంగాణ రాష్ట్రంలో చాలా కృషి చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ అకాడమీస్ స్టార్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో అందరూ చాలా మంది కూడా మానసిక ఆందోళనలతో రకరకాల టెన్షన్స్తో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ రిలీఫ్ కావడానికి స్పోర్ట్స్ ఒకటే ప్రాధాన్యతను గుర్తించి అందరికీ కూడా ప్రతి జిల్లాలో అందరినీ ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ వైపుగా అందరినీ నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మనతో పాటు రావడానికి మనం డెసిబెల్ డాష్ కార్యక్రమానికి చాలా ఉత్సాహంగా వచ్చి మళ్ళీ చాలా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాన్ని తనే ముందు నడిపిస్తారని చెప్పి చాలా చేయడం జరిగింది. తను ఈ వినికిడి లోపం గురించి ఈ కార్యక్రమం విన్న వెంటనే ఒప్పుకొని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మన దేవేందర్ రెడ్డి గారు మరో యూత్ ఐకాన్. ఇంటర్నేషనల్ లెవెల్లో మన తెలుగు ప్రజలందరికీ కూడా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్. తను ఏ సమస్య ఉన్నా కూడా ఇంటర్నేషనల్గా ఏ సమస్య ఉన్నా తెలుగు ప్రజలందరికీ తను ముందుండి నడిపించే వ్యక్తి. అలాగే ఒక సంస్థ స్థాపించారు ర్యాడ్ బ్లాక్ అని. ర్యాడ్ బ్లాక్ అంటే మొబైల్స్ రేడియేషన్ సంబంధించి యాంటీ రేడియేషన్ చిప్ తయారు చేస్తారు. సో ఆ విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఒక యూత్ ఐకాన్ దేవేందర్ రెడ్డి గారు. నంగి దేవేందర్ రెడ్డి గారు అంటే తెలియని వ్యక్తులు ఉండరు. వెల్కమ్ నంగి దేవేందర్ రెడ్డి గారు. ఈరోజు శివసేన రెడ్డి గారు సీఎం మీటింగ్ ఉండడం వలన త్వరగా వెళ్ళవలసి ఉంది. అయితే బిఫోర్ దాట్ ఆయన మాట్లాడే ముందు ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. ఈ డిక్లరేషన్ ఏంటంటే వినికిడి లోపం గురించి మన ప్రజల్లో మన సొసైటీలో అవగాహన లోపం ఎంత తక్కువగా ఉందో అది ఆ అవేర్నెస్ని తీసుకురావడానికి మనం ఓన్లీ ఒక సొసైటీలోంచి డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషనే కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా ఒక ఇనిషియేషన్ ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ డిక్లరేషన్ ఏంటంటే అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే హియరింగ్ టెస్ట్లు, ఎర్లీ డిటెక్షన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మ్యాండేటరీ అనమాట. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వినికిడి పరీక్ష చేయించుకోవాల్సిందే. అంటే పుట్టిన బేబీ దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా అంటే ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఏజెస్లో మ్యాండేటరీగా హియరింగ్ టెస్టులు చేస్తుంటారు. కాదు మన ఇండియాలో మాత్రము మ్యాండేటరీ టెస్టులు లేవు. కాబట్టి ఈ డిక్లరేషన్ ఈ మౌర్య ఫౌండేషన్ డెసిబెల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ సందర్భంగా ఈ ఒక డిక్లరేషన్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది శివసేన రెడ్డి గారు ఈ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వరకు కూడా తీసుకొని వెళ్ళి దీన్ని మ్యాండేటరీగా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇదేంటంటే ఇందులో ఫస్ట్ యూనివర్సల్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. అంటే అప్పుడే పుట్టిన బిడ్డ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయే లోపుగానే 24 అవర్స్ ఆర్ 48 అవర్స్లోనే వినికిడి పరీక్ష చేయాలి. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏదైనా కండిషన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం లేట్గా కూడా చేయాల్సి ఉంటుంది. 1 వీక్ లోపుగా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హాస్పిటల్ ఉన్నప్పుడు చేయలేకపోతే వితిన్ 1 మంత్లో తప్పనిసరిగా వినికిడి పరీక్ష చేయాలి. ఇది ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో మ్యాండేటరీ టెస్ట్, కానీ మన ఇండియాలో మ్యాండేటరీ లేదు. శివసేన రెడ్డి గారిని ఈ ప్రోగ్రామ్ తప్పనిసరిగా గవర్నమెంట్ వరకు తీసుకుని వెళ్ళి ఇనిషియేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత 1 మంత్లో చేయడమే కాకుండా తర్వాత 9 మంత్స్కి ఆర్ 1 ఇయర్ ఏజ్లో, ఆ తర్వాత అప్ టు 6 ఇయర్స్ వరకు కూడా ఇయర్లీ యాన్యువల్ హియరింగ్ చెకప్ అనేది కంపల్సరీ. ప్రతి ఒక్కరికి ప్రతి బిడ్డకి కూడా చేయాల్సిన టెస్ట్ అది. హియరింగ్ టెస్ట్ ఎందుకు చేయాలంటే ఒకవేళ వినికిడి టెస్ట్ చేసి వినికిడి లోపాన్ని మనం కనిపెట్టకపోతే కనుక బ్రెయిన్లో హియరింగ్ సెంటర్ డెవలప్ అవ్వదు. దాంతోపాటు బ్రెయిన్లో స్పీచ్ సెంటర్ కూడా డెవలప్ అవ్వదు. స్పీచ్ సెంటర్ డెవలప్ అయితేనే మనకు మాట వస్తుంది. కాబట్టి పుట్టిన బిడ్డ వినబడడం స్టార్ట్ చేసినప్పుడు ఆ వినికిడి అనేది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హియరింగ్ సెంటర్కి వెళ్తుంది. అక్కడ నుంచి స్పీచ్ సెంటర్కి వెళ్తుంది. అక్కడ నుంచి స్పీచ్ మాట ద్వారా బయటకు వస్తుంది అనమాట. కాబట్టి మాట రావాలి అంటే ఆ బిడ్డకి వినికిడి తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఈ టెస్ట్లు మ్యాండేటరీగా తప్పనిసరిగా చేయవలసింది. అలాగే అప్ టు 6 ఇయర్స్ వరకు